కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ఆకస్మిక తనిఖీ చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి పోలీసు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గాని పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ.